హాయ్ అండి, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. ఈరోజు హెయిర్ గ్రోత్ డ్రింక్ ఎలా చూపిస్తున్నానండి. ఒక కీరా తీసుకోండి అండ్ వన్ పర్సన్కి ఎంత కావాలో ఆ క్వాంటిటీ చెప్తున్నానండి. ఒక కీరా అండ్ గుప్పెడు కరివేపాకు లీవ్స్, కరివేపాకు ఆకులు, పుదీనా ఆకులు ఒక గుప్పెడు అండ్ కొత్తిమీర ఆకులు ఒక గుప్పెడు అండ్ ఒక నిమ్మకాయ, కొంచెం జింజర్ అంటే అల్లం తీసుకోండి. కొంచెం అల్లం ఒక 4 చిన్నవి అయితే 4 ముక్కలు, ఒక కొంచెం ఇప్పుడు నేను చూపెట్టినంత తీసుకోండి. ఇది 1 పర్సన్కి సరిపోయే క్వాంటిటీ చెప్తున్నానండి. 1 పర్సన్కి అయితే ఇది 1 గ్లాస్ వస్తుంది. మంచి అంటే ఇంకా 2 కావాలి అంటే ఇద్దరికి షేర్ చేసుకోండి. అండ్ ఈ కీరా మనకి డీహైడ్రేట్ కాకుండా బాడీని చూస్తుంది అండ్ పొటాషియం ఎక్కువ ఉంటుందండి కీరా దోసలో. పుదీనా కూడా మనకి జీర్ణశక్తిని పెంచుతుంది అండ్ ఈ డ్రింక్ తాగటం వల్ల బాడీలో ఉన్న చెత్త ఏది ఉందో అదంతా క్లీన్ అండ్ క్లియర్ చేస్తుంది. అండ్ అన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసేసుకోండి. నిమ్మకాయ లాస్ట్లో పిండుదామండి. అండ్ క్వాంటిటీ అయితే ఒక 1 పర్సన్ ఆర్ 2 పర్సన్స్కి ఇది సరిపోతుందండి. అండ్ కర్రీ లీవ్స్, పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ తీసుకొని ఒక జార్లో, మిక్సీ జార్లో తీసుకొని వేయండి. అన్నిటినీ కొయ్యక ముందే కడిగేసుకోండి. కడిగేశాక కోసాక కడగకూడదు, కడిగేశాక మాత్రమే కొయ్యండి. కంపల్సరీ పీల్ తీసేయండి, తొక్క తీసేయండి. అండ్ ఇట్లా ఫ్రెష్గా చేసుకున్నవి జార్లో వేసేసుకోండి. ఈ డ్రింక్ని రోజు ఎర్లీ మార్నింగ్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ హెయిర్ గ్రోత్కి అయితే సూపర్ 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 డ్రింక్ అనమాట ఇది. మనం హెయిర్కి ఎంత పెట్టినా కానీ, పైనుంచి ఎంత పెట్టినా లోపల నుంచి ఇన్నర్ నుంచి కూడా మనకి కావాలి అండి గ్రోత్కి, హెయిర్ గ్రోత్కి. సో ఇన్నర్ నుంచి కూడా మనం హెల్దీగా ఉంటేనే మన హెయిర్ కూడా అంత బాగుంటుంది. కొన్ని వాటర్ పోసేసి ఇలా మిక్సీ జార్లో వేస్తే మంచిగా జ్యూస్ అవుతుందండి. అండ్ దీన్ని వడగట్టేసేయాలండి. అంటే పిప్పితో మాత్రం తాగకండి, అది గొంతులో ఇట్లా గర్ర అంటుంది, గొంతులో పట్టేస్తుంది. సో కంపల్సరీ వడపోసుకోండి. అండ్ వడపోసుకున్నాక ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. అండ్ గ్లాస్లో తీసుకున్నాక నిమ్మకాయ పిండేసుకోండి. 2 పర్సన్స్ కాబట్టి 2 గ్లాసెస్ అవుతుంది. 2 గ్లాసెస్ తీసుకొని ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క హాఫ్ నిమ్మ పిండేసేసుకోండి. ఇప్పుడు ఈ డ్రింక్ ఎవరికైనా దోసకాయ తింటే, కీరా దోస తింటే జలుబు చేస్తుందని కొంతమందికి అనుమానము. మనం జింజర్ వేస్తున్నాం, అల్లం వేస్తున్నాం కాబట్టి ఎవరికి జలుబు చేయదండి. ఒకవేళ ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కొంచెం పించ్ ఆఫ్ అంటే ఒక్క చిటికెడంతా పెప్పర్ వేసేసుకోండి. దిస్ ఈజ్ మై హెయిర్ గ్రోత్ హెల్దీ డ్రింక్ అండి. ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. టిఫిన్ చేశాకైనా తాగండి, లేదు ఎవరికన్నా ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఎక్సర్సైజ్ అయిపోయాక ఈ డ్రింక్ తాగండి. తాగాక అయినా మీరు టిఫిన్ చేయొచ్చు. ఈ డ్రింక్ తాగటం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది. స్కిన్ మీద పింపుల్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయండి. అండ్ స్కిన్ కూడా లోపల ఇన్నర్గా ఏమన్నా మన కిడ్నీస్ క్లీన్ అవుతాయండి, ఎస్పెషల్గా ఈ డ్రింక్ తాగటం వల్ల. హెల్దీ అండ్ హెయిర్ గ్రోత్కి సూపర్బ్ డ్రింక్ అండి ఇది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ నిమ్మకాయ ప్లేస్లో ఉసిరికాయ కూడా వేసుకోవచ్చండి. నాకు ఉసిరికాయ దొరకలేదు కాబట్టి వేయలేదు, నేనైతే ఉసిరికాయ కూడా వేసుకుంటాను. ఉసిరి దొరికినప్పుడల్లా వేసేసుకోండి. ఎంత అంటే ఇంకా సిట్రస్ ఎక్కువ ఉంటుంది ఉసిరిలో. సో ఉసిరికాయ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉసిరికాయని కలుపుకోండి. నిమ్మకాయ స్కిప్ చేయొచ్చు ఉసిరికాయ ఎప్పుడు, ఎందుకంటే ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి. ఈ రెమెడీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నాది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. హెయిర్ గ్రోత్కే కాదు, స్కిన్కి అండ్ బాడీకి కూడా చాలా హెల్దీ అండి ఈ డ్రింక్ మాత్రం. రోజు రెగ్యులర్గా మీ ఫుడ్ హ్యాబిట్స్లో
ఇది యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్టీ డ్రింక్ అన్నమాట. హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది నాది అని అడుగుతున్నారు కదా, దిస్ ఈస్ ద రీజన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీలు వ్లాగ్స్.